ఈరోజు ఈ సెషన్ పర్పస్ ఏంటంటే సమ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ హ్యాస్ కాంటాక్టెడ్ మీ అబౌట్ 2025 అటెంప్ట్. సో 2025లో కొంతమంది అటెంప్ట్ ఇద్దామని అనుకుంటున్నారంట. దానికి ఎట్లా ప్రిపేర్ కావాలి అని మీ పేరెంట్స్లో కొంతమంది కాంటాక్ట్ చేయడం వల్ల అందరికీ చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి ఈ సెషన్ పెట్టాం. సో ఈ 2025 ప్లాన్ యూపీఎస్సీ అదే. సో కొంతమంది మీరు ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చు 2025కి. సో వాళ్ళకి 2026 ప్లాన్ కూడా చెప్తాను. సో ఈ 2025 యూపీఎస్సీ ప్లాన్ ఇప్పుడు అరౌండ్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉంటుంది. అలాగే అరౌండ్ మార్చ్ ఎండింగ్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లైకి తర్వాత మే లాస్ట్ వీక్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఇదంతా కూడా 2025 నుంచి. అండ్ తర్వాత సెప్టెంబర్లో మేబీ థర్డ్ వీక్లో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో దట్ షుడ్ బి ద టార్గెట్ దట్ యు ఆర్ సపోజ్ టు హ్యావ్. సో దీనికోసం మన ప్రిపరేషన్ ప్లాన్ ఎట్లా ఉంది? ఇప్పుడు సపోజ్ ఆల్మోస్ట్ మనం అక్టోబర్ దగ్గరలో ఉన్నాం కాబట్టి అక్టోబర్లో మళ్ళీ మీకు కొన్ని దసరా పండుగ ఇవన్నీ వదిలేస్తే 2024 నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో 2024లో నవంబర్ ఉంది, డిసెంబర్ ఉంది. అండ్ 2025 జనవరి. సో ఈ 3 months మీరు ప్రిపరేషన్ ఇనీషియల్గా బిగినింగ్ ప్రిపరేషన్ ఉంటుంది. బికాస్ వెన్ యూ లుక్ ఎట్ ద సిలబస్ వీ హ్యావ్ కోర్ ఏరియాస్ అండ్ నాన్ కోర్ ఏరియాస్. సో ఈ రెండు కోర్ ఏరియాస్ అండ్ నాన్ కోర్ ఏరియాస్ ఈ రెండు కలిపి ప్రిపేర్ అవ్వాలి. కోర్ ఏరియాస్ అంటే విత్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ మోర్ ఆర్ లెస్ కామన్ ఫర్ ద ప్రిలిమ్స్ అండ్ ద మెయిన్స్. పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ ఈ 4 కోర్ ఏరియాస్. అలాగే అది రెండు ప్రిలిమ్స్ ఉంటాయి, మెయిన్స్లో ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో రెండిట్లోనూ ఉంటుంది. బట్ విచ్ ఆర్ నాట్ నెసెసరీలీ కోర్ ఏరియాస్ ఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్. ఈ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి, ఎన్విరాన్మెంట్ ఒకటి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిట్లోనూ ఉన్నాయి కానీ అంత కోర్ ఏరియాస్ కాదు, అంత ఎక్కువ ఫోకస్ కాదు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 3 నెలల పాటు అంటే నవంబర్లో స్టార్ట్ చేసుకుని డిసెంబర్ అండ్ జనవరి మొత్తం ఈ 3 months కోర్ సబ్జెక్ట్స్ అయినటువంటి కొన్ని ఎకానమీ సబ్జెక్ట్స్. సో ఎకానమీ ఒకటి, ఎకానమీ కన్నా ముందు సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి, కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఉంది. తర్వాత ఈ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ చదవాలి. అండ్ తర్వాత నాన్ కోర్ ఏరియాస్లో ఉన్నటువంటి అంశాలు ఇవి స్పీడ్గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ నాన్ కోర్ ఏరియాస్లో ఉన్న ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, అండ్ తర్వాత ఈ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ జస్టిస్. ఇప్పుడు ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. సో ఇవన్నీ ఈ 4 సబ్జెక్టులు మీకు జనరల్ స్టడీస్ పేపర్ 3లో వస్తాయి. సోషల్ ఇష్యూస్ పేపర్ 1లో ఉంటుంది, సోషల్ జస్టిస్ పేపర్ 2లో ఉంటుంది. అండ్ తర్వాత ఈ నాన్ కోర్లోనే భాగంగా ఉన్నటువంటి ఇతర అంశాలు లైక్ వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా. ఇవి చిన్న చిన్న టాపిక్స్, తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు, స్పీడ్గా ప్రిపరేషన్ అవ్వచ్చు. ఈ పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్,
ఈ మొత్తం కూడా ఈ నవంబర్, డిసెంబర్, జనవరిలో కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ 2025 ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. సో ఈ 3 నెలల్లో మీకు ఎకానమీ, తర్వాత పాలిటీ, హిస్టరీ, అండ్ జాగ్రఫీ ఈ సబ్జెక్ట్ని కంప్లీట్ చేసుకోండి. అంటే మ్యాక్సిమం సబ్జెక్ట్స్ ఇక్కడ కవర్ అయిపోతున్నాయి. అంటే ఈ పాలిటీతో పాటు ఇక్కడ గవర్నెన్స్ కూడా ఇక్కడ కవర్ చేసుకోవడం జరగాలి. అండ్ ఎథిక్స్. సో ఇవి నాన్ కోర్ ఏరియాస్ అండ్ ఈ కోర్ సబ్జెక్ట్స్ ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎథిక్స్. ఇవి ముందు నుంచి మీరు ఎంతో కొంత చదువుతూ ఉంటారు ఈ సబ్జెక్ట్స్ అన్ని స్టార్టింగ్ నుంచి కూడా. కాబట్టి ఈ 3 నెలల్లో ఇవి తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎకానమీని ఫిబ్రవరిలో పెట్టుకోండి. ఎకానమీ గురించి ఫిబ్రవరిలో ఎందుకు పెట్టుకున్నామంటే బడ్జెట్ వస్తుంది. ఫిబ్రవరిలో బడ్జెట్ వస్తుంది కాబట్టి బడ్జెట్, ఎకనామిక్ సర్వే రెండు ఎట్ ఏ టైం వస్తాయి కనుక ఆ ఎకానమీ అండ్ బడ్జెట్ రెండింటినీ కంప్లీట్ చేసుకోవాలి. దెన్ పాలిటీ అండ్ పాలిటీతో పాటు ఎథిక్స్. సో ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఎథిక్స్ అనేది ఎక్స్క్లూజివ్గా మీకు మెయిన్స్లో మాత్రమే ఉండే సబ్జెక్టు, ప్రిలిమ్స్లో లేదు. సో అయినా కానీ మిగతా సబ్జెక్టులన్నిటికన్నా ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటిది ఈ ఎథిక్స్ సబ్జెక్ట్. అంటే మీకు సపోజ్ పాలిటీ ఉందనుకో, 2024 జనరల్ స్టడీస్ మెయిన్స్ పేపర్ సెప్టెంబర్లో జరిగింది. మీరు చూసుంటే 110 మార్క్స్ పాలిటీకి ఉన్నాయి. ఓన్లీ 110 మార్క్సే పాలిటీ. అండ్ గవర్నెన్స్కి 90 మార్క్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ 50 మార్క్స్. అలాగే మిగతా సబ్జెక్టులు చూసినా కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ వీటన్నిటికీ కూడా మెయిన్స్లో మీకు ఓన్లీ ఎనీవేర్ బిట్వీన్ 50 to 90 మాత్రమే ఉంటాయి. పాలిటీలో మ్యాక్సిమం మార్క్స్ 110 మార్క్స్. ఇన్నిటికన్నా ఎక్కువగా ఎథిక్స్లో ఇచ్చారు. ఎథిక్స్లో కంప్లీట్గా ఒక పేపర్ మొత్తం ఎథిక్సే కాబట్టి 250 మార్క్స్ కంప్లీట్లీ ఆర్ డెడికేటెడ్ టు ద ఎథిక్స్. సో హైయెస్ట్ టాప్ ప్రియారిటీ దీనికి ఇస్తాం, కానీ ఎక్కువ మార్కులు దీనికే ఉన్నాయి. కానీ మీ ప్రిపరేషన్ టైం అలాట్మెంట్ అనేది దీనికి తక్కువ ఉన్నా పర్వాలేదు. రీజన్ ఏంటి అంటే ఎథిక్స్ అనే దానికి పాలిటీ, హిస్టరీ, తర్వాత గవర్నెన్స్ వీటన్నిటినీ కాంబినేషన్లో ఎథిక్స్ అవుతారు. అది. సో ద నాలెడ్జ్ ఆఫ్ లా, నాలెడ్జ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, నాలెడ్జ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ది ఎకానమీ, వీటన్నిటి నాలెడ్జ్ని బేస్ చేసుకొని మీకు ఎథిక్స్ ప్రిపేర్ అవ్వాలి. అంటే ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్, అలాగే ఎథిక్స్ ఇన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎథిక్స్ బేస్డ్ ఆన్ ద ఎకానమీ, ఎథిక్స్ బేస్డ్ ఆన్ ది సోషల్ ఇష్యూస్. అంటే సోషల్ ఇష్యూస్, సోషల్ జస్టిస్ కూడా ఎథిక్స్కి బేసిస్. ఎందుకంటే సోషల్ ఇష్యూస్లో మనకి ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్, చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇటువంటివన్నీ వస్తాయి. దాని మీద చదువుతున్నప్పుడు వాటిని బేస్ చేసుకుని మీకు కేస్ స్టడీస్ ఎథిక్స్లో ఉంటాయి. అంటే సపోజ్ చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్ అవుతారు. చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్లో చైల్డ్ లేబర్ గురించి అవుతారు. When you are studying about the child labor, you study about the Child Labor Prohibition Act 1986, which is amended in 2016 and the provisions associated with that. అప్పుడు ఆ ఎథిక్స్లో మీరు ఈ సోషల్ ఇష్యూస్లో చదివినటువంటి చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అనే దాన్ని బేస్ చేసుకుని ఎథిక్స్లో కేస్ స్టడీ ఇస్తారు. అండ్ ఇట్ వాస్ గివెన్ యాక్చువల్లీ ఇన్ 2018. అలాగే మీరు సోషల్ ఇష్యూస్లో చదివేటప్పుడు ఉమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవుతారు. అందులో సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ద ఉమెన్ ఎట్ ద వర్క్ ప్లేసెస్ అని ఉంటుంది. దానికి సంబంధించిన ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్, పాష్ యాక్ట్, దానికి సంబంధించిన చట్టం గురించి సోషల్ ఇష్యూస్లో చదువుతారు. దాన్ని బేస్ చేసుకుని, ఆ చట్టాన్ని బేస్ చేసుకుని ఎథిక్స్లో 2020లో క్వశ్చన్ వచ్చింది, ఒక కేస్ స్టడీ ఇచ్చారు. సో కాబట్టి ఎథిక్స్ అనేది ఎక్స్క్లూజివ్గా ఓన్లీ ఎథిక్స్ మనీ కోసం మాత్రమే కాకుండా వెన్ యూ కంప్లీట్ ఆల్ దీస్ సబ్జెక్ట్స్ దెన్ అల్టిమేట్లీ యూ విల్ బి హ్యావింగ్ ఫెచ్ ఇన్ ది ఎథిక్స్ పేపర్, అడ్వాంటేజెస్ ఇన్ ద ఎథిక్స్ పేపర్. కాబట్టి ఈ ప్రిపరేషన్ అనేది అంటే మ్యాక్సిమం ఎన్ని రోజులు, ఒక 6 monthsలో కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇఫ్ యూఆర్ టార్గెటింగ్ ఫర్ ద 2025 సివిల్ సర్వీస్ ఎగ్జామ్, అంటే ఈ ప్రాసెస్లో మీరు మళ్ళీ ఆప్షనల్ కూడా చదువుకోవాలి. అంటే ఎవ్రీడే యూ షుడ్ అలొకేట్ 1 hour ఫర్ ది ఆప్షనల్, 1 or 2 hours ఫర్ ది ఆప్షనల్. అంటే మొత్తం ఈ
మీకు ఉన్నటువంటి టైంలో, సో 24 అవర్స్ టైం ఉంటుంది. సో ఈ 24 అవర్స్ టైంలో సపోజ్ మీరు ఒక 6 అవర్స్ క్లాసెస్ కనుక్కున్నాం, 6 గంటలు క్లాసుల్లో ఉంటారు, ఒక 6 అవర్స్ స్లీప్ టైం ఉంటుంది. అంటే 12 అవర్స్ అక్కడే పోయి ఒక 1 అవర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ లేకపోతే స్పోర్ట్స్ ఇటువంటి అనుకో 13 అవర్స్ పోయినాయి. అండ్ ఇంకా మిస్సెలేనియస్ 2 అవర్స్, సో 15 అవర్స్ అక్కడ పోయింది. మిస్సెలేనియస్ అంటే ఈ లంచ్, డిన్నర్ లేకపోతే బ్రేక్ఫాస్ట్, మీ పేరెంట్స్ మాట్లాడడం, ఇటువంటి అన్నిటికీ ఒక 2 అవర్స్ పెట్టుకుంటే టోటల్గా మీ కంట్రోల్ లేకుండా 15 గంటలు అయిపోయింది. ఇంకెంత మిగిలింది? 9 అవర్స్ ఉంది. సో ఈ 9 అవర్స్ ప్రిపరేషన్కి చాలు. ఇఫ్ యు ఆర్ రియల్లీ డెడికేటెడ్ టు క్రాక్ ద సివిల్ సర్వీస్ ఇన్ ది ఇయర్ 2025, దిస్ 9 అవర్స్ వుడ్ బి అడిక్వేట్. ఈ 9 గంటలు చాలు. సో ఈ 9 గంటల్లో ఏం చేస్తాం? ఈ 9 అవర్స్లో ఎవ్రీడే 1 అవర్ సీసాట్ ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీడే కంపల్సరీగా ఈ నవంబర్ నుంచి సీసాట్ ప్రాక్టీస్ చేయాలి. దెన్ 1 అవర్ కరెంట్ అఫైర్స్ చదవండి. న్యూస్ పేపర్ కాదు, న్యూస్ పేపర్ అక్కర్లేదు. న్యూస్ పేపర్లో చదివితే మనకు వచ్చేది న్యూస్, బట్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అడుగుతారు. కరెంట్ ఇష్యూస్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ప్రిలిమ్స్లో ఉంటుంది. మెయిన్స్లో కరెంట్ అఫైర్స్ అనే చాప్టర్ లేకపోయినా క్వశ్చన్స్ మాత్రం కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్లో అడుగుతారు. సో కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్కి 1 అవర్ పెట్టండి. ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్ కేర్ అనే పేరుతోటి కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తున్నాం. ఆ డాక్యుమెంట్స్, ఆ పీడిఎఫ్లు చదవండి, సరిపోతుంది. ప్రతిరోజు మీరు చదవాల్సిన కరెంట్ ఇష్యూస్ గురించి ఆ కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్ అనే పేరుతో ఒక ఇష్యూని తీసుకుని దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ ఇచ్చి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, రాబోయే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చెప్తారు. దాన్ని మ్యాక్సిమం ఒక 2-3 పేజీలు ఉంటాయి. ఒక 1 అవర్ ఆ కరెంట్ అఫైర్స్ చదువు. తర్వాత 4 అవర్స్ జిఎస్ చదువు. అంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఒక్కో దానికి 1 అవర్. పేపర్ 1లో ఏమున్నాయి? ఇండియన్ కల్చర్, పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా, మోడర్న్ ఇండియా, వరల్డ్ హిస్టరీ, తర్వాత సోషల్ ఇష్యూస్ అండ్ జాగ్రఫీ. ఇవి పేపర్ 1లో ఉన్నాయి. ఏదో ఒక సబ్జెక్ట్ ప్రతిరోజు కంపల్సరీగా షెడ్యూల్ పెట్టుకుని చదువుకోవాలి. తర్వాత పేపర్ 2 పాలిటీ, అలాగే గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది, సోషల్ జస్టిస్. పేపర్ 3లో ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. పేపర్ 4లో ఎథిక్స్. సో 4 అవర్స్ ఈ జిఎస్ కోసం పెట్టుకోవాలి. అండ్ 2 అవర్స్ ఆప్షనల్ కోసం పెట్టుకోవాలి. సో ఒక 2 అవర్స్ పాటు ఆప్షనల్. సో ఈ ఎందుకంటే యావరేజ్ నేను చెప్పింది ఈ షెడ్యూల్ అంతా యావరేజ్ షెడ్యూల్. అంటే ఈ ఇప్పుడు జిఎస్ 4 అవర్స్ అంటే ఒక్కొక్క పేపర్కి 1 అవర్ పెట్టుకోవడం. ఆప్షనల్లో 2 పేపర్స్ ఉంటాయి కాబట్టి ఈచ్ పేపర్కి 1 అవర్ పెట్టుకోవడం. 6, 7, 8 అయింది. అండ్ ఇంకొక 1 అవర్ ఉంటుంది. సో ఈ 1 అవర్లో రైటింగ్ ప్రాక్టీస్. సో ఈ 1 అవర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయాలి. సో ఇట్లా ప్లాన్ చేసుకోకూడదు. అంటే ఇఫ్ యూ థరోలీ డెడికేట్ యువర్ టైం ఫర్ ద నెక్స్ట్ 6 months, యూ విల్ బి రెడీ విత్ ద యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. అంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఏప్రిల్ వరకు కనుక మే లాస్ట్ వీక్లోనే ఇప్పుడు మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ మేలో మీకు అందుబాటులో ఉండే ఒక 20-25 డేస్ ఏదైతే ఉంటుందో ఆ 20-25 డేస్ ప్రతిరోజు రివిజన్ టెస్టులు చేసుకోవాలి, డైలీ టెస్టులు. ఇలా ప్లాన్ చేసుకోవడం జరిగితే అంటే మన ప్లానింగ్ కూడా అంటే 21st century ద్వారా కూడా చేసేటటువంటి ప్లానింగ్ ఈ పద్ధతిలో అమలు చేస్తుంది. ఇలా ప్రతిరోజు టెస్టులు పెడతారు. అంటే ఇక్కడ నవంబర్ నుంచి కూడా టెస్టులు ఉంటాయి, వీకెండ్ టెస్టులు ఉంటాయి. తర్వాత ఇక జనవరిలో ఈ నాన్ కోర్ ఏరియాస్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ ఫిబ్రవరి నుంచి మళ్ళీ మీకు ప్రతిరోజు టెస్టులు ఉంటాయి.
ఫిబ్రవరి నుంచి ప్రతిరోజు టెస్టులు ఉంటాయి. మేలో ఉండే 20 డేస్లో ప్రతిరోజు గ్రాండ్ టెస్టులు ఉంటాయి. సో ఈ రకంగా ప్లాన్ చేసుకోవడం జరిగితే ఇది మీ డైలీ షెడ్యూల్ కూడా ఇలా పెట్టుకోవడం జరిగితే దెన్ యూ విల్ బీ హ్యావింగ్ ది ఆపర్చునిటీ టు క్లియర్ ద ప్రిలిమ్స్. అండ్ తర్వాత ఏంటి, ఈ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత అక్టోబర్, నవంబర్, ఈ ప్రిలిమ్స్ తర్వాత మధ్యలో మీకు మే అయిపోయింది కదా, జూన్, జూలై, ఆగస్టు. ఆ జూన్, జూలై, ఆగస్టులో ఓన్లీ మెయిన్స్ రివిజన్ జరగాలి. మెయిన్స్ రివిజన్ అంటే ఎలా జరగాలి? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఉంది. అంటే ఈ టైంలో జూన్, జూలై, ఆగస్ట్ ఈ టైంలో మీకు క్లాసులు కూడా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అంటే ఈ టైం కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇది 6 అవర్స్ క్లాసెస్ అనేది కూడా మీకు ప్రిపరేషన్కి అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మీరు చదవడం రాయడం ఇదే జరగాలి. దెన్ ఈ సెప్టెంబర్లో మెయిన్స్ రాసేస్తారు. ఆ తర్వాత దెన్ జాన్వరిలో మళ్ళీ 2026 జనవరికి ఇంటర్వ్యూస్ ఉంటాయి. అప్పుడు ప్రిపరేషన్ అంటే ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ 3 నెలల ప్రిపరేషన్ ఈ ఇంటర్వ్యూస్ కోసం, పర్సనాలిటీ టెస్ట్ కోసం ఉండేటటువంటి పద్ధతి వేరే ఉంటుంది. అంటే మెయిన్గా మనం మెయిన్స్ క్లియర్ చేయడం అనేది ఇంపార్టెంట్. మెయిన్స్ క్లియర్ చేస్తే మీకు ఇంటర్వ్యూ వరకు వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో మీ పర్సనాలిటీని బట్టి, మీ పర్ఫార్మెన్స్ని బట్టి అక్కడ మార్కులు రావడం జరుగుతుంది. అంటే మ్యాక్సిమం మార్క్స్ ఇక్కడనే మీరు సంపాదించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ 1750 మార్క్స్ ఇక్కడే ఉన్నాయి. అవుట్ ఆఫ్ ద టోటల్ 2025 మార్క్స్ 1750 మార్క్స్ ఇక్కడే ఉన్నాయి. కాబట్టి సో దీనిలోనే మెయిన్స్లోనే మనం మ్యాక్సిమం స్కోర్ చేయాలి అంటే ఈ షెడ్యూల్ ప్రకారం, ఈ పద్ధతి ప్రకారం మనం ప్రిపరేషన్ ఉండాలి. ఇది 2025కి మీరు టార్గెట్ చేస్తుంటే చేసుకోవాల్సినటువంటి ప్లాన్. సో మోస్ట్లీ చాలామంది మాత్రం 2026లో ప్లాన్ చేసుకుంటారు. సో ఈ 2026లో మీరు కనుక ప్లాన్ చేస్తూ ఉంటే ఈ కొంచెం రిలాక్స్డ్గా షెడ్యూల్ ఉంటుంది, ఇంత టైట్ షెడ్యూల్ కాకుండా. సో ఈ 2026 యూపీఎస్సీ ప్రిపరేషన్ ప్లాన్ ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నటువంటి టైం. సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు నిజంగా కనుక మీరు కనుక సివిల్సే నా లైఫ్ అని అనుకుంటే, యూపీఎస్సీ సాధించడమే నా లైఫ్ అని అనుకుంటే, ఎవ్రీథింగ్ ఈజ్ నవ్ అనే ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ నవ్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ నవ్ అంటే ఏంటి? ఏదైనా ఇప్పుడే జరిగిపోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ అర్జెంట్, దెర్ ఈజ్ నో టుమారో అన్న బిలీఫ్ తోటి ప్రిపేర్ అవ్వాలి. అలా కాకుండా ఒక 20% స్టూడెంట్స్ ఉంటారు. ఈ 20% స్టూడెంట్స్ ఏంటంటే అందరూ చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. అదేదో ఐఏఎస్ ప్రిపేర్ అయితే సొసైటీలో కొంచెం స్టేటస్ ఉంటుంది. ఓన్లీ ప్రిపరేషన్ తోటి స్టేటస్ రాదు. ఐఏఎస్ అయితే వస్తుంది స్టేటస్. ప్రిపరేషన్లో ఉంటే ఎక్కిరిస్తారు. అంటే మీ పక్కింటి వాళ్ళు కానీ, మీ రిలేటివ్స్ కానీ ఏం చేస్తున్నావు అంటే ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను అనుకో, ఎక్కిరిస్తారు. ఈ సొసైటీలో మన చుట్టుపక్కల ఉండేటటువంటి యాటిట్యూడే అది. అంటే వాళ్ళు చెయ్యింది ఏదైనా మనం చేస్తుంటే నిన్ను గేలి చేస్తారు, ఎక్కిరిస్తారు, నువ్వు వేస్ట్ అన్నట్టుగా మాట్లాడుతుంటారు. 20% పీపుల్ జస్ట్ టైంపాస్ కోసం వచ్చేటటువంటి యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ కోసం కాదు. ఎవరైతే నాకు లైఫ్ అంటే సివిల్ సర్వీస్ అంటే లైఫ్, ఇది లేకపోతే నా లైఫే లేదు అని అనుకుంటారో ఈ షెడ్యూల్ ఫాలో కావాలి. సో ఈ 2026 యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు యూ స్టార్ట్ విత్ ది నవంబర్ ఓన్లీ. సో ఈ 2024 నవంబర్లోనే మొదలు పెట్టండి. ఎప్పుడో మళ్ళీ 2026 ఇంకా చాలా టైం ఉంది అది అనుకోవద్దు. నవంబర్లోనే మొదలు పెట్టండి. 2024 నవంబర్ అండ్ డిసెంబర్. అండ్ ఆల్సో ఈ జనవరి, ఈ 3 నెలలు. సో ఈ 3 నెలల పాటు మీరు కొన్ని కోర్ సబ్జెక్ట్స్, నాన్ కోర్ సబ్జెక్ట్స్ రెండు ప్రిపేర్ అవుతూ స్టార్ట్ చేస్తారు. అంటే ఈ 3 నెలల పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, తర్వాత అండ్ హిస్టరీ. సో ఈ 3 సబ్జెక్టులు ఈ 3 నెలల్లో కంప్లీట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఫిబ్రవరి, సో 2025 చేసింది ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అండ్ ఈ 3 months మేబీ అరౌండ్ మార్చ్ ఏప్రిల్లో మీకు ఒకవేళ ఎగ్జామ్స్ ఉండొచ్చు, ఉన్నా కానీ ఆ ఎగ్జామ్స్ ఎంత 10 రోజులు ఉంటుందేమో, ఉంటాయి 10 రోజుల్లో 5 days ఎగ్జామ్ ఉండేది మళ్ళీ. సో మీకు ఈ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా సివిల్స్ ప్రిపరేషన్ ఓరియంటెడ్లో మీ సబ్జెక్టులు చదువుకోండి. మీ సబ్జెక్ట్స్ సపోజ్ హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇటువంటి సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతున్న ఒకటే, అకాడమిక్స్ ప్రిపేర్ అవుతున్నా ఒకటే, మేము జనరల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా ఒకటే. కాబట్టి మీ ఎగ్జామ్స్ వల్ల సివిల్స్ ప్రిపరేషన్ ఆటంకం ఏమీ లేదు, దానికి ఏమీ అడ్డురాదు. ఈ రెండు కంపాటబుల్గా తీసుకెళ్ళిపోవాలి. బికాస్ సో ఈ ఫిబ్రవరి దీంట్లో మళ్ళీ మీరు చేయాల్సింది పాలిటీ, జాగ్రఫీ అండ్ గవర్నెన్స్, ఇటువంటి సబ్జెక్ట్. అండ్ ఎకానమీ. సో టేక్ ది మంత్ ఆఫ్ మే ఆల్సో, మే కూడా తీసుకోండి. అండ్ ఇది అయిపోయిన తర్వాత దెన్ యూ హ్యావ్ మే తర్వాత జూన్, జూలై, ఆగస్ట్. సో ఈ 3 నెలల్లో ఎథిక్స్, తర్వాత సోషల్ ఇష్యూస్, దెన్ సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఇటువంటి సబ్జెక్టులు చదవాలి. అండ్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, సో ఈ టైంలో మిగతా సబ్జెక్టులు వరల్డ్ హిస్టరీ అండ్ కల్చర్, ఆ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇటువంటి సబ్జెక్టులు. సో ఈ దశలోకి వచ్చేటప్పటికి కొంచెం రిలాక్స్ అవుతున్నారు. అండ్ తర్వాత మళ్ళీ 2026 వచ్చేసేటప్పుడు ఈ జనవరి నుంచి మే వరకు కంప్లీట్గా ప్రిలిమ్స్ రివిజన్ పెట్టుకోండి. సో ప్రిలిమ్స్ రివిజన్ అండ్ దాంతోపాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా పెట్టుకోండి. సో ఇది మార్చ్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ 3 నెలలు ప్రిలిమ్స్ రివిజన్ ప్లస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. అండ్ ఏప్రిల్ అండ్ మే, ఈ 2 నెలల పాటు కంప్లీట్గా ప్రిలిమ్స్ ప్రాక్టీస్, పూర్తిగా ప్రిలిమ్స్ ప్రాక్టీస్ అనేది ఉండాలి ఈ 2 నెలల పాటు. ఇది ఏప్రిల్ అండ్ మే 2026 ఇది. సో ఈ షెడ్యూల్ ప్రకారం కనుక మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టుకుంటే, అంటే అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వితౌట్ గివింగ్ ఎనీ రిలాక్సేషన్, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ రైట్ ఫ్రమ్ నవంబర్. సో 2024 నవంబర్ నుంచే ప్రిపరేషన్ మొదలైపోవాలి. అంటే త్రూఅవుట్ దిస్ ప్రాసెస్, ఇప్పుడు సపోజ్ ఈ మొత్తం ప్రాసెస్లో మీరు ఆల్మోస్ట్ జూన్ నుంచి వీటితో పాటు ఎథిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా, ఈ సీసాట్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మీ ప్రిపరేషన్లో పార్ట్గానే ఉండాలి. ప్రతి దశలో ఆప్షనల్ కూడా, ఆప్షనల్, సీసాట్, దెన్ కరెంట్ అఫైర్స్. ఇది అన్ని స్టేజెస్లోనూ, మిగతా స్టేజెస్లో అన్నింటిలోనూ ఆ మొదటి 2 స్టేజెస్లో వదిలేసి ఈ 3rd స్టేజ్లో, 4th స్టేజ్లో ఆప్షనల్, సీసాట్ అండ్ కరెంట్ అఫైర్స్. ఆ తర్వాత మళ్ళీ 2026 జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కంప్లీట్గా మెయిన్స్ రివిజన్. సో ఇది పద్ధతి. ఈ పద్ధతి ప్రకారం ప్రిపేర్ ఉండదు. డే టు డే షెడ్యూల్ ఎలా ఉండాలో ఇంతకుముందు చెప్పిందే కంటిన్యూ చేసుకోవాలి. డే టు డే షెడ్యూల్ అంటే ఒక 6 hours క్లాసెస్ అనుకుంటే, 6 hours స్లీప్ అనుకుంటే, తర్వాత ఒక 3 hours మిస్సెలేనియస్ అండ్ ఎనీ అదర్ యాక్టివిటీ, ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనుకుంటే, ఇక మీకు మిగిలేటటువంటి టైంలో 9 గంటలు ఉన్నాయి. 9 గంటల్లో 4 గంటలు కంపల్సరీగా
జిఎస్ చదవాలి, 2 hours ఆప్షనల్ చదవాలి, 1 hour CSAT చేయాలి, 1 hour కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ చేయాలి. అలా మినిమం 9 to 10 hours పాటు ఈ ప్రిపరేషన్ షెడ్యూల్ పెట్టుకోవాలి. సో అట్లా పెట్టుకుంటే దెన్ యూ వుడ్ బి హ్యావింగ్ ఎ పాసిబిలిటీ టు క్రాక్ ఇట్ అండ్ మేక్ ఇట్ ఇన్ 2026. అంటే 2025లో టార్గెట్ పెట్టుకుంటేనేమో 2026లో మీరు ఎగ్జామ్ క్లియర్ చేస్తారు. 2026 టార్గెట్ పెట్టుకుంటేనేమో యూ విల్ క్లియర్ ద ఎగ్జామ్ ఇన్ 2027. సో మీ ఏజ్ బట్టి తర్వాత మీకు ఉన్నటువంటి అంటే మినిమం ఏజ్ రిక్వైర్మెంట్ అయితే 21, ఆ ఏజ్ రిక్వైర్మెంట్ బట్టి అండ్ పాసిబిలిటీ ఆఫ్ గివింగ్ ది ఫస్ట్ అటెంప్ట్ అనే దాన్ని బట్టి ఈ ప్రిపరేషన్ షెడ్యూల్ అనేది పెట్టుకోవాలి.